ఇవాళ మనం గాంధీయన్ ఫిలాసఫీలోకి వెళదాం. గాంధీయన్ ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రధానంగా గాంధీ గారి సిద్ధాంతాల్లో ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యము అహింస అనేటువంటివి చాలా ప్రధానమైనవి. దే ఆర్ ది ఫౌండేషన్ అనమాట. అసలు గాంధీ ఫిలాసఫీ మొత్తానికి కూడా మూలం ఏమిటని మనం చూసినట్లయితే సత్యము అహింస, ఇవి చాలా ప్రధానమైనవి. ఆయన ఇంకోటి ఏమన్నారంటే, ఈ సత్యం అహింస అనేటువంటివి అనాదిగా మన జనజీవన స్రవంతిలో ఉంటూ వస్తున్నవే. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఐ టాట్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి నేను కొత్తగా బోధించింది ఏమీ లేదు. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ది హిల్స్. ఈ పర్వతాలు, ఈ నదులు ఉన్నటువంటి అనాదిగా కొనసాగుతూ వస్తున్నట్టుగానే మానవ జీవితంలో, మానవ సమాజంలో సత్యం అహింస అనేటువంటివి అనాదిగా ఉంటూ వస్తున్నవే. అయితే మనం గనక ఏ మతాన్ని చూసినా కూడాను, హిందూ మతంలో, క్రిస్టియానిటీలో, జైనిజంలో, ఇస్లాంలో, అన్నింట్లో కూడాను ఈ సత్యము అహింస అనేటువంటివి చాలా ప్రధానంగా ఉంటాయి.